గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లు చదివి మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ లైక్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజ్. ఈ నెల 20 దాకా అభ్యంతరాల స్వీకరణ. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది. కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో పెట్టిరు. స్కూల్ అసిస్టెంటు, లాంగ్వేజ్ పండిటు, సెకండరీ గ్రేడ్ టీచరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తదితర పోస్టులకు సంబంధించి వేర్వేరుగా కీలను వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే, 20వ తారీఖు మొత్తం కాదు, 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను తెలపాలి. ఇంకొక అవకాశం ఏమి ఇచ్చారంటే టెట్ స్కోర్ అప్డేట్కు ఛాన్స్ ఇచ్చారు. ఈ టెట్ 2024 రాసిన వారు పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, కులం, ఈడబ్ల్యూఎస్తో పాటు టెట్ మార్కుల్లో మార్పులను అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంటరీని ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్కు మెయిల్ చేయాలి. మీ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, పేరు, లింగం, కులం, ఈడబ్ల్యూఎస్, టెట్ మార్కులు దీనికి సంబంధించి ఈ మెయిల్కు సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంట్ని ఈ మెయిల్కు మెయిల్ చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. కొత్త సార్లు వస్తున్నారు. మరో 2 నెలల్లో స్కూళ్ళు, కాలేజీలకు కొత్త టీచర్లు, లెక్చరర్లు. ఇప్పటికే పూర్తయిన డిఎస్సి ఎగ్జామ్స్, నెలాఖరులో రిజల్ట్స్. చివరి దశలో జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ల రిక్రూట్మెంట్. రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ళు, కాలేజీల్లోకి త్వరలోనే కొత్త సార్లు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తయినాయి. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. 2 నెలల్లోనే వీరి నియామకాలు పూర్తి చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. దీంతో సర్కారు కాలేజీలు, స్కూళ్ళు కొత్త సార్లతో కలకలలాడున్నాయి. ఏళ్ల తరబడి భర్తీకి నేర్చుకోకుండా ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి గతంలో స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చినాయి. అయితే 5089 టీచర్ పోస్టులకు గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల ఆన్లైన్లో పరీక్షలు పూర్తయినాయి. మంగళవారం ప్రిలిమినరీ కీని కూడా రిలీజ్ చేశారు. ఈ నెలాఖరులో రిజల్ట్స్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. త్వరలోనే కొత్త టీచర్లు రానుండడంతో హై స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరనుంది. మరోపక్క సింగిల్ టీచర్తో నడిచే స్కూళ్ళ సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. వెరిఫికేషన్ దశలో జేఎల్ పోస్టులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష ఫలితాలను ఇటీవల రిలీజ్ చేసింది. ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. ఇక దీంతో మల్టీజోన్ 1 పరిధిలో 724, మల్టీజోన్ 2 పరిధిలో 668 కొత్త లెక్చరర్లు రానున్నారు. తర్వాత వాటిలో పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షలు పూర్తయినాయి. వారికి త్వరలో నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతోపాటు డిఎల్ పోస్టుల భర్తీకి సంబంధించి లైన్ క్లియర్ అయింది. సర్కారు డిగ్రీ కాలేజీల్లో 544 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 491 డిగ్రీ లెక్చరర్లు, 29 పీడీలు, 24 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది. అయితే డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా పిలుస్తుండగా యూజీసీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిలుస్తుంది. చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పిలవాలని నిర్ణయించిన విద్యాశాఖ మొత్తానికి ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లు అనడానికి లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పిలవాలని ఫైనల్ నిర్ణయానికి వచ్చారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కారు నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. 21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి. స్లైడింగ్కు 2 రోజుల పాటు అవకాశం. గతంలో ఈ అవకాశం కాలేజీలకే. ఇప్పుడు తొలిసారిగా సాంకేతిక విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో 3000 సీట్లలో మార్పిడికి ఛాన్స్. వెంటనే స్పాట్ అడ్మిషన్లు. ఈ నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు.
ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ల మార్పిడి అంటే స్లైడింగ్కి సంబంధించి 21, 22 తేదీలో అవకాశం కల్పించాలని సాంకేతిక విద్యా విభాగాన్ని నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతి ఏటా కాలేజీలో చేపడుతుండేవి. ఈసారి సాంకేతిక విద్యా కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తుంది. స్లైడింగ్ పేరుతో ప్రైవేట్ కాలేజీలు కొన్నేళ్లుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5039 సీట్లు మిగిలినాయి. స్లైడింగ్ ద్వారా మిగిలిపోయే సీట్లకు కలుపుకొని స్పాట్ అడ్మిషన్ చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరు కౌన్సిలింగ్ ముగించుకొని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. స్లైడింగ్కు 3000 సీట్లు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సిలింగ్ నాటికి ప్రతి ఏటా దాదాపు 3000 మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీల్లో తుది దశ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చాక ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీట్లను ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్న వాటిని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఈ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచ్లో ఖాళీలు ఉంటే స్లైడింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేట్ కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోని కౌన్సిలింగ్ పాల్గొనేలా చేసేది. తుది దశ ముగిసిన తర్వాత సీట్లు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీట్లను స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచులు ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వం స్లైడింగ్ చేపట్టడం వల్ల ఈ అవకాశం ఉండే వీల్లేదు. ఇంజనీరింగ్ కాలేజీల అప్లికేషన్లను మళ్ళీ పరిశీలించండి. దరఖాస్తుల తిరస్కరణకు రీజన్ చెప్పండి. అవసరమైతే కౌన్సిలింగ్ తేదీలను మార్చండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులకు అనుమతి సంబంధించి అప్లికేషన్లను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. కాలేజీల దరఖాస్తులను అధికారులు ఆలోచించకుండా యాంత్రికంగా తిరస్కరించారని తప్పుపట్టింది. అప్లికేషన్ల తిరస్కరణకు అప్లికేషన్ల ఆఫీసర్లు సహేతుక కారణాలు చెప్పాలని అన్నది. ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు లేకపోతే వాటిపై విచారణ చేయడం కష్టమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ప్రైవేట్ స్కూల్ ఫీజులను ఎలా నియంత్రిస్తున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరిన హైకోర్టు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో 500 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో దాదాపు 53,948 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని చెప్పారు. అన్ని పాఠశాలల్లోనూ తల్లి లేదా తండ్రి ఉండే గవర్నింగ్ బాడీ ఉండాలన్న రూల్ కూడా అమలు కావడం లేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు 1,60,000 పరిమితిని నిర్ణయిస్తే కొన్ని కాలేజీల్లో 8 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆఖరికి వార్షిక నివేదికను ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వానికి ఇవ్వడం లేదని 11,501 ప్రైవేట్ పాఠశాలలకు కేవలం 50 పాఠశాలలు మాత్రమే వార్షిక నివేదిక ఇచ్చారని తెలిపారు. వాదన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎండిఎస్ సీట్ల వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ. ఇక మొదటి విడత సీట్ల భర్తీకి ఎండిఎస్కి సంబంధించి బీడీఎస్ తర్వాత చేసే పీజీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంకా చేసుకోకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీకి సంబంధించి. గ్రూప్ 1 మెయిన్కు సర్వం సిద్ధం. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టింది. 1:50 నిష్పత్తిలో 32,000 మందిని మెయిన్స్కి ఎంపిక చేసింది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. 32,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను జిహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఓ వర్గానికి చెందిన నిరుద్యోగులు మాత్రం జీవో 29 ఇతర అంశాలపై న్యాయ పోరాటాలు చేస్తున్నట్టు తెలిసింది. చివరిగా 122 మంది ఉద్యోగుల రిలీవ్. తెలంగాణ స్థానికత ఉన్న నాన్ గెజిటెడ్ ఆఫీసర్లను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు చంద్రబాబు సర్కార్ సానుకూల స్పందన. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 712 మంది తెలంగాణ ఉద్యోగులుంటే 122 మందిని మాత్రం రిలీవ్ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థులపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యేవారు తమ
క్యాడర్ చివరి ర్యాంకుల్లోనే విధుల్లో చేరతారని వెల్లడించింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఈ ఉద్యోగులు రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల విభజన పూర్తయి 10 ఏళ్ళు గడుస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 712 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఉన్నారని సమాచారం. సచివాలయంతో పాటు వివిధ హెచ్ఓడీల కార్యాలయాలు 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్నారు. 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులు తమకు రిలీవ్ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎం 122 మందిని స్వరాష్ట్రానికి పంపాలని నిర్ణయించి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం.